ఆలోచనలు కార్చుకోవాలి, ప్రవర్తన కార్చుకోవాలి, క్రియలు కార్చుకోవాలి. ఏ రకమైనటువంటి ఆలోచనతో నీవు ఉన్నావు? నేను బలహీనత ఉన్నట్లయితే ఈ సమయంలో దేవుని సన్నిధిలో పెట్టి దాన్ని వదిలేద్దాం. కొన్ని నిమిషాల పాటు మనం దిద్దుబాటు చేసుకుని, ఎందుకంటే ఆయన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన యొక్క అమూల్యమైన రక్తాన్ని మనందరి కొరకు కలువరి సిలువలో కార్చినారు. ప్రియం బిడ్డలారా, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డారు. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచ్చు. ఆయన కార్చిన రక్తములో మనకి పాప క్షమాపణ. గొర్రెపిల్ల యొక్క రక్తములో మన వస్త్రాలు ఉతుక్కునే వారిగా ఉన్నామా, లేదంటే ఇంకా పాపాన్ని అనుసరించే వారిగా ఉన్నాము? ఒక్కసారి ఆలోచించి, ఆయన మన నిమిత్తం ఎంత శ్రమ అనుభవించారు, ఎంతగా నలుగొట్టబడ్డారు. ప్రతి వారం దిద్దుబాటు చేసుకున్న వెళ్ళిపోతున్న మామూలుగా జీవిస్తున్నామా, ప్రభు కొరకు జీవిస్తున్నామా? ఒక్కసారి ఆలోచించేద్దాం. పరమ తండ్రి చిత్తము నెరవేర్చుట కొరకు పరము వీడి భూమిపై అరుదించినావయా. పరమ తండ్రి చిత్తము నెరవేర్చుట కొరకు పరము వీడి భూమిపై అరుదించినావయా. దేవుని వయ్యుండి మనుషుల చేత చిత్రహింస పడినావయా. కొరడాల దెబ్బలు కొట్టి తలకు ముండ్ల కిరీటమెట్టి మోమున ఉమ్మి వేసి అపహసించి నెట్టినారా. నా కోసమా ఈ బలియాగము ఎవరు చేయగలరు ఇంత త్యాగము? నా కోసమా ఈ బలియాగము ఎవరు చేయగలరు ఇంత త్యాగము? ఇంత ఘోరమయ్యా నీ సిలువ త్యాగము, ఇంత భారమయ్యా మా పాప దోషము. బతుకుతే బడిన గొర్రె పిల్ల పోలే నిన్ను నీవే అర్పించుకుంటివే. భారమైన సిలువను కలువరి వరకు నీ భుజమున పెట్టుకుని మోసితివే. బతుకుతే బడిన గొర్రె పిల్ల పోలే నిన్ను నీవే రక్షించుకుంటివే. భారమైన సిలువను కలువరి వరకు నీ భుజమున పెట్టుకొని మోసితివే. కాళ్ళ చేతులలో మేకులు, నీళ్ళపై రక్తధారలు, చీటు చిరక త్రాగనిచ్చెను. ప్రక్కలు బల్లెముతో పొడిచెను. నా కోసమా నీ బలియాగము ఎవరు చేయగలరు ఇంత త్యాగము? నా కోసమా ఈ బలియాగము ఎవరు చేయగలరు ఇంత త్యాగము? ఇంత ఘోరమయ్యా నీ సిలువ త్యాగము, ఎంత భారమయ్యా మా పాప దోషము. అణువణువున రక్త సిద్ధమై మాంసపు ముద్దగా
దోషము నా పాప శిక్షను నీవు భరించి ఘోరమైన శ్రమను నీవు పొందితివా మానవుల పాపానికి మరణమే జీతమై నా కొరకై మరణించితివా నా పాప శిక్షను నీవు భరించి ఘోరమైన శ్రమను నీవు పొందితివా మానవుల పాపానికి మరణమే జీతమై నా కొరకై నీవు మరణించితివా మహిమను వీడి వచ్చితివి నిత్య మహిమ నాకిచ్చితివి మరణపు ముళ్ళు విరచితివి నిత్య మహిమ నాకిచ్చితివి ఈ పాపి కోసమా ఈ బలియాగము ఎవరు చేయగలరు ఇంత త్యాగము ఈ పాపి కోసమా ఈ బలియాగము ఎవరు చేయగలరు ఇంత త్యాగము ఇంత ఘోరమయ్యా మీ సిలువ త్యాగము ఎంత భారమయ్యా మా పాప దోషము అణువణువున రక్త సిక్తమై మాంసపు ముద్దగా మారితివా అణువణువున రక్త సిక్తమై మాంసపు ముద్దగా మారితివా శ్రమల సిలువను మోసితివా శ్రమల సిలువను మోసితివా శ్రమల సిలువను మోసితివా శ్రమల సిలువను మోసితివా స్తోత్రము నాయన తండ్రి మీకు వందనాలు యేసయ్యా మీకు స్తుతులు నాయన దేవా నా తల్లి నిజమే నాయన మా నిమిత్తం ఎంత శ్రమను అనుభవించి ఉన్నారు తండ్రి అయ్యా నా తండ్రి మా నిమిత్తం మీరు కాచిన రక్తాన్ని బట్టి మీకు వందనాలు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుందన్నారు తండ్రి మీకు స్తోత్రాలు ప్రభువా మీకు వందనాలు. దేవా మీకు స్తుతులు నాయన తండ్రి మీకు వందనాలు నాయనా మీ సన్నిధి నుంచి ఆరాధించే కృపను మాకు ఇచ్చారు శిలమును గురించినటువంటి ధ్యానం చేసే కృపను మాకు ఇచ్చారు నిజంగా నా తండ్రి ఇంత ఘోరమైనటువంటి శిక్షను మా కొరకు అనుభవించారు నాయన అయ్యా ఆ స్థానంలో మేము దెబ్బలు తినాలి ప్రభా నాయన భయంకరమైనటువంటి కొరడా దెబ్బలు మాకు తగలాలి ప్రభా మేము పాపం చేసి ఉన్నాం తండ్రి నాయన కానీ ప్రభా మా శిక్షను మీరు భరించున్నారు తండ్రి మీకు వందనాలు అయ్యా మీరు దోషిగా ఎంచబడ్డారు ప్రభా ఏ నేరం చేయనప్పటికీ కూడా ఏ పాపం మీలో లేనప్పటికీ కూడా నాయన దోషిగా మీరు ఎంచబడ్డారు అపరాధ పరిహారార్థ బలి మీ మీద మోపబడింది తండ్రి నాయన మా నిమిత్తం ప్రభా బలి పశువుగా మారిపోయారు తండ్రి మీకు స్తోత్రం మా మీదకి రావాల్సినటువంటి పాపాన్ని శాపాన్ని దోషాన్ని ప్రభా మీరు భరించినారు తండ్రి మీకు స్తోత్రం అయ్యా నాయన ప్రభా రక్తమే కాదు నాయన నీరు కూడా శరీరంలో నుంచి కారునంతగా శరీరంలో ఇంకేమీ మిగుల్చుకోకుండా నాయన మా నిమిత్తం త్యాగమైపోయారు తండ్రి మీకు వందనాలు అయ్యా నాయన ప్రభా బలి పశువుగా పంపించి లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగానైనా మీ కుమారుని లోకానికి పంపించినారు తండ్రి మీకు స్తోత్రం ఎంతగా మమ్మల్ని ప్రేమించి ఉన్నారు ప్రభా మాకు అయ్యా మాకు ఏది అవసరమైందో ప్రతి అవసరతను తీరుస్తున్నారు తండ్రి మీకు వందనాలు 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 అయ్యా మీకు స్తుతులు అయినా మీకు స్తోత్రాలు ప్రభా పరిశుద్ధుడా మీకు వందనాలు జీవాధిపతి మీకు స్తోత్రాలు నాయన స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు
అయా నా తండ్రి ప్రభా యొక్క సమయంలోనైనా అయా నా తండ్రి మీ సన్నిధిని చేరి ఆరాధించుకోవచ్చు ఉండగా అయా నా తండ్రి ప్రభాని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవాలని చెప్పబడిన రీతిగా ప్రతి ఒక్కరి మీద మీ ఆత్మను కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాను. స్తోత్రము నాయన పరిశుద్ధుడా మీకు స్తోత్ర ప్రతి అవసరతను తీర్చే దేవా మీకు వందనాలు.